ప్రియులార జీవం గల దేవును ఆరాధన చేయడానికి అలాగే ప్రార్థన చేయడానికి ఉదయకాలం లేచి దీర్ఘ సమయం అనేక విషయాలు ప్రార్థన చేయడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆమె కృపించినటువంటి దేవునికి వందనాలు. అలాగే ప్రార్థన చేసిన వారందరూ దేవుడు అదే ఇంకా దీవించినాక, ఆరాధన నడిపించిన వారు దేవుడు దీవించినాక, ఇంకా మీటింగ్ లో పాలు పొందిన అందరిను జీవం గల దేవుడు అది ఇంకా దీవించినాక, ప్రతి ఒక్కరు దేవుడు దీవించే దేవుడు దీవిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం అందరూ ఆనందించాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే అందరిను దీవించడానికి, హెచ్చించడానికి మనం పరలోక తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలిగిన దేవుడు, సామర్థ్యం, బలం కలిగిన దేవుడు. కాబట్టి ప్రియుల ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదం నాకు తగ్గిపోతని వారు తీసుకుని వెళ్ళామని అలాగే దయచేసి ఎవరు బాధపడవద్దు. మన దేవుడు జీవగల దేవుడు, సమృద్ధి ఉంది అనమాట. మనం మనుషులం కాబట్టి మన చేతిలో కొంత ఉండవచ్చు. మన చేతిలో 5 రొట్టె 2 చేప మాత్రం ఉండవచ్చు. అది మనకు సరిపోలేదు, వేరే వారు కూడా సరిపోలేదని. కానీ ప్రియులరా ఆమెన్ సృష్టికర్తైన జీవగల దేవుని చేతిలో సమర్పిస్తాం అంతే. మన జీవితాన్ని, మన బ్రతుకును, మనకున్నది ఏదైనా సరే, నీకు నాకున్న ఏదైనా సరే, దాన్ని ప్రియులారా మనం జీవగల దేవుని చేతిలో మనం సమర్పిస్తాం అంతే. మిగిలిన కార్యాలు జీవం గల దేవుడు తప్పకుండా చూస్తాడు. ప్రియులారా చూస్తాడు. తల్లిదండ్రులు, చాలా మంది తల్లిదండ్రులు పిల్లల గురించి బాధపడుతున్నారు. ఒకప్పుడు పిల్లలు లేకుండా బాధపడారని, ఒకప్పుడు ప్రార్థన చేశారు. ఇది అమ్మాయి ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, ప్రభువా నాకు చక్కని సాటిన సగారి దయచూడని ప్రార్థన చేశారు. చక్కని సాటైన సగారి దేవుడు ఇచ్చిన తర్వాత ఇంకా పిల్లల కొరకు ప్రార్థన చేశారు. దేవుడికి స్తోత్రం. దేవుడు గర్భంలో మెహోల్చిన శాస్త్రీయ బహుమానం, కొందరికి ఆత్మీయ పిల్లలు, కొందరు శారీరక పిల్లలు, కొందరు ఏదైనా పిల్లలైతే దేవుడు ఇచ్చాం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత చేతుల్లో దేవుడు చక్కని కుమార్తె గాని కుమారుడు దేవుడు ఇచ్చిన తర్వాత ఇంకా వారిని ఎలాగ పెంచాలి, ఎలాగే ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నది చాలా మంది పిల్లలు భవిష్యత్తు గురించి కూడా ఆలోచనేసి బాధపడుతున్నారు. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం దేవునికి సమర్పించే వారు ఉండాలి. మన పిల్లల్ని కూడా విశ్వాసంతో యేసునామములో ప్రార్థనగా దేవుని చేతుల విశ్వాసంతో మనం సమర్పించాలి. పిల్లలు కూడా దేవునికి సమర్పించే వారిగా ఉండే చాలు. మిగిలిన కార్యాలు తప్పకుండా జీవం గల దేవుడు చూస్తాడు. ప్రియులారా చూస్తాడు. ఇప్పుడు మనం చూడవచ్చు, పాత నిబంధన గ్రంథంలో హన్నా అని ప్రార్థన, మంచి ప్రార్థన చేసే స్త్రీను ప్రియులారా మనం చూడవచ్చు. బాధపడామన్నమాట, పిల్లలు లేదని బాధపడాము. దేవుడు తన కన్నెత్తి ప్రార్థనను జీవగల దేవుడు ఆలగించి చక్కని కుమారుని ఇచ్చాం. కుమారుని ప్రియులారా మనం చూస్తున్నట్టే ఆ దేవునితో భయభక్తి కలిగిన హన్నా అని ఆ స్త్రీ చేశారు. తన ప్రియ కుమార్ని బై ఫెయిత్ జీవగల దేవుని చేతిలో సమర్పించారు. ఈరోజు మనం కూడా అది చేయాలన్నమాట. జీవగల దేవుని చేతిలో విశ్వాసంతో ప్రార్థన మూలంగా సమర్పించారు. మన జీవితాన్ని, మన పిల్లల జీవితాన్ని అంతే. కాబట్టి అన్న ప్రియులారా విశ్వాసంతో దేవుని చేతిలో కుమార్ని అభయజ్ఞం కాబట్టి సిగ్గుపడలేదన్నమాట. సిగ్గుపడలేదు. ఇప్పుడు ఆ కాలంలో మనం చూసినట్లయితే ఆ స్త్రీ దేవునితో భయభక్తి కలిగిన స్త్రీ త్యాగం చేశామన్నమాట. మామూలు త్యాగం కాదు, గొప్ప త్యాగమే. ఆమె ఏదైతే దేవుని సన్నిధిలో ఏదైతే చెప్పారో అది చేశామన్నమాట. ఏదైతే దేవుని సన్నిధిలో నేను ప్రభువా అలాగే చేస్తామని చెప్పిన మాట కొరకు దేవుని సన్నిధిలో దేవునితో కట్టుబడిగా నిలబడామన్నమాట. సో కొందరు మనం చూసినట్లయితే మాట చెప్తారు కానీ చేయలేదు. కానీ అన్న ప్రియులారా మనం చూసినట్లయితే అంటే దేవునితో మొక్కుబడి చేశామన్నమాట. ప్రభు నేను చేస్తాం. కాబట్టి సమయం వచ్చినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఆమె అలాగే చేశామన్నమాట.
దేవుడు జ్ఞాపకం చేసి కూడా ఉండొచ్చు. ఆమెకు జ్ఞాపకం వచ్చింది, మర్చిపోలేదన్నమాట. ఇప్పుడు మనలో ఎవరైనా ఉన్నారా దేవుని సన్నిలో ఆమె చేస్తామని చెప్పిన తర్వాత చేయలేని పరిస్థితులు ఎవరైనా ఉన్నారా? చేసి మారు మనసు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. కొందరు చెప్తారు నేను మర్చిపోయింది అని చెప్తారు. కొందరు అదే తప్పించడానికి కొందరు సాకులు వాడతారు అన్నమాట. మర్చిపోకుండా కూడా మర్చిపోయింది అని కొందరు చెప్తారు. సరే, కొందరు నిజంగా మర్చిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, జీవం కలిగిన దేవుడు మర్చిపోలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, కొందరు మనల్ని మర్చిపోయి ఉండొచ్చు, మిమ్మల్ని మర్చిపోయి ఉండొచ్చు. అప్పుడు దేవుడు మాత్రం జ్ఞాపకం చేసే దేవుడు మర్చిపోలేదన్నమాట. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే యోసేపు పరిచర్య మనం చూసినట్లయితే చాలా నమ్మకంగా చేశారు. చెరసాల్లో ఉన్నప్పుడు కూడా పరిచర్య చాలా నమ్మకంగా చేశారు. చెరసాల్లో కూడా బంధకములు ఉన్నామన్నమాట, బంధించబడిన స్థాయిలో ఉన్నాం. అయినా కానీ దేవుని పిలుపు, దేవుని పరిచర్య విషయంలో తక్కువ లేదన్నమాట, మిణకలేదు, ఆసక్తి ఉన్నామన్నమాట. బంధించబడిన స్థాయిలో ఉన్నాం, పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాం. ఈ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ఘోరంగా ఉందా? సమస్య ఉందా? సమస్య లేదా? కాబట్టి సమస్యలు ప్రియులరా, పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాం. అయినా కానీ మనం చూసినట్లయితే పరిచర్య మాత్రం తగ్గడం లేదు. సాతాను కోరిక ఏంటిది? నీ పరిచర్య తగ్గిపోవాలని కోరుతాను, నీ ఆసక్తి తగ్గిపోవాలని కోరుతాను. నువ్వు బిస్కిన వ్యక్తి ఉండాలని, బిస్కించబడిన వ్యక్తిగా మార్చబడి నువ్వు అలసిపోయిన వ్యక్తిగా ఈ పరిచర్య వద్దు అని చెప్పే స్థాయిలో ఉండాలని దెయ్యాలు కోరుతుంది. కానీ ప్రియులారా, మనం చూసినట్లయితే జీవం కలిగిన దేవుని నిజమైన పిలుపు పొందిన యోసేపు, దేవుని దర్శనం పొందిన యోసేపు, ప్రియులారా మనం చూసినట్లయితే నేను పరిచర్య నమ్మకంగా చేస్తానన్నమాట. ఒక్కరు దొరికినా కూడా యోసేపు నమ్మకంగా చేస్తానంట. ఇద్దరు దొరికినా నమ్మకంగా చేస్తారు. 10 మంది దొరికినా, కాబట్టి ఇద్దరు ప్రియులారా, ఇద్దరు దొరికినప్పుడు నమ్మకంగా చేస్తున్న ఆ దేవజనుడు వారికి దేవునికి తెలుసు. వారికి 1000 మంది ఇచ్చినా, లక్షలు ప్రజలు ఇచ్చినా, కోళ్ళు ప్రజలు ఇచ్చినా వారు నమ్మకంగా చూస్తారు. సోదం కానీ 2-3 దేవుడు ఇచ్చినప్పుడే నమ్మకం లేని వ్యక్తులుగా అధికంగా ఇచ్చినా కానీ అసలే వారు నమ్మకం ఉండలేదు అని వారు చెప్తారేమో. నమ్మకంగా చూస్తాము, 1000 మందిను ప్రభు ఇచ్చి చూడము, అప్పుడు చూస్తామని. ఇప్పుడు ప్రియులారా, నమ్మకంగా పరిచర్య చేసిన యోసేపు ఇద్దరైనా సరే నమ్మకంగా చేస్తున్నాం అనమాట. కొందరు మనం చూడవచ్చు, ఇద్దరైనా సరే, ఒక్కరైనా సరే కూడా ప్రియులారా నమ్మకంగా పరిచర్య చేసిన వారిను ప్రియులారా మనం చూడవచ్చు. మనం మాత్రం కాదు, జీవం కలిగిన దేవుడు వారిని చూస్తున్న దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. వారిను జీవం కలిగిన దేవుడు తప్పకుండా అలాంటి వ్యక్తులను హెచ్చిస్తాడు, అంతే. స్తోత్రం. కాబట్టి వారిని చూసి మనం నేర్చుకోవాలి అనమాట. ఇద్దరు ఉన్నప్పుడు, ఒక్కరు ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తున్న వారిని ప్రియులారా మనం చూడవచ్చు. అది నిజమైన పిలుపని. నిజంగా జీవం కలిగిన దేవునితో సంబంధం ఉంటేనే అది సాధ్యం, లేదంటే సాధ్యం కాదు. డబ్బు కాదు, డబ్బు ఎంత ఇచ్చినా అని కాదు. డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పరిచర్య మాత్రం ఆపడం లేదు. అదే ప్రియులారా, నిజమైన పరిచర్య పొందిన వారు ఆగలేదన్నమాట. డబ్బు వచ్చినా, డబ్బు ఉన్నా, డబ్బు లేకపోయినా డబ్బుతో సంబంధం లేదన్నమాట. డబ్బు ఉన్నా లేకున్నా కూడా పరిశుద్ధాత్మ పరిచర్య ముందుకు కొనసాగించబడుతుంది అనమాట. జీవం కలిగిన దేవుని యొక్క పరిచర్య కొనసాగించబడుతుంది. ఎందుకంటే దానికి ఫ్యూయల్ ప్రియులారా, పెట్రోల్. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు, వారు హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు. డబ్బు ఉన్నా లేకున్నా పరిచర్య, పరిశుద్ధాత్మ నింపబడిన పరిచర్య, నిజమైన పరిచర్య ముందుకు కొనసాగించబడుతుంది అనమాట. కాబట్టి కొనసాగించబడినాను. కాబట్టి ప్రియులారా, యోసేపు మనం చూసినట్లయితే నమ్మకంగా ఇద్దరు ఉన్నప్పుడు కూడా నమ్మకంగా పరిచర్య చేసి, మనమైతే ఎన్నో సాకులు చెప్తారని, నేను నా ప్రాణమంతా నేను
పోతిఫర్ ఇంటిలో నమ్మకంగా పరిచర్య చేశాము, కానీ ప్రాణమందా గాయపరచబడాము. కాబట్టి పరిచర్య నాకు చాలు అని చెప్తారండి. నేను ఇంత గొప్ప పరిచర్య నమ్మకంగా పోతిఫర్ ఇంటిలో చేశాం కదా, కాబట్టి నాకు రివార్డు ఇవ్వాలి కదా. కానీ రివార్డుకు బదులుగా ప్రియులారా మనం చూసినట్లయితే గాయములు, నిందలు, ఇన్సల్ట్, అబద్ధాలు పొందినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అబద్ధాలు సొంత యజమానులు కూడా తప్పుపెట్టామన్నమాట. సొంత యజమానులు కూడా ఎవరికైతే నమ్మకంగా సేవ చేస్తారో ఆ సొంత యజమానులు కూడా తప్పుపెట్టామన్నమాట. గాయపరచబడిన స్థాయిలో ప్రియులారా ఉన్నాం. కానీ చూడండి, గాయపరచబడిన స్థాయిలో ఉన్నా గాని ప్రార్థన మాత్రం, ఆరాధన మాత్రం, శుద్ధి మాత్రం, పరిచయం మాత్రం తగ్గిపోవడం లేదు. నీ పరిస్థితి ఎలా ఉంది? గాయపరచబడిన స్థాయిలో నీ పరిచయం తగ్గిపోతున్నామా? ప్రార్థన, ఆరాధన, శుద్ధిలో తగ్గిపోతున్నామా? కాబట్టి గాయం లేకున్నా గాని, గాయం ఉన్నా గాని పరిశుద్ధాత్మలో ఆధారపడి యేసునామములో పరిచర్య చేసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆ గాయాన్ని కూడా ప్రియులారా యోసేపు పట్టించుకోలేదు. గాయాన్ని స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు పరిచర్య నిమిత్తం, క్రిస్తు నిమిత్తం నీ జీవితంలో ఎన్నో నిందలు, అవమానాలు, ఇన్సల్ట్, శ్రమలు నీవు అనుభవిస్తున్నారని గుండె అందు కూడా గాయాలతో నింపబడేమని, లోతైన గాయాలు, ఎవరికి తెలియలేని ఎన్నో గాయాలు ఉండవచ్చు. కానీ ప్రియులారా నువ్వు బాధపడే అవసరం లేదు. గుడ్ న్యూస్ ప్రియులారా, మంచి శమర్యుడు ప్రాణగాయాలు, ఘోర ప్రాణం కలిగిన ఆ వ్యక్తిని కూడా స్వస్థపరిచిన నదేవుడని యేసుక్రీస్తు బ్రతికి ఉన్నాం. జీవం కలిగిన దేవుడు ఉన్నాం. ఆ దేవుడు నీ గుండె గాయాలు స్వస్థపరిచిందంట. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే పోతిఫర్ ఇంటిలో ఉన్నప్పుడు, వెళ్ళగొట్టుతున్నప్పుడు ఎన్నో గాయపరచబడి ఉండవచ్చు. అనగానే పరిచర్య చెరస్థాయిలో కూడా పరిచర్య మంచిగా ఎలాగ కొనసాగించబడుతుంది? ప్రియులారా, గాయపరచబడిన వ్యక్తి ఎలాగ పరిచర్య కొనసాగించబడుతుంది? దానికి అర్థం ఏంటిది? జీవం కలిగిన దేవునితో సంబంధం కలిగిన యోసేపు గాయాలు ఎన్ని వచ్చినా సరే ఆ నిమిషంలోనే జీవం కలిగిన దేవుని ప్రశంస అనుభవిస్తున్న యోసేపును తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు బాగు చేస్తాడనమాట. బాగు చేస్తాడు. చెదరిన గుండెను బాగు చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి నీ గుండె కూడా ఎలా ఉండవచ్చింది, నీ ప్రాణం కూడా ఎలా ఉండవచ్చింది. స్తోత్రం. ఓదార్పు చేయాల్సిన వ్యక్తి నుండి ఇన్సల్ట్ మాటలు, నిందా మాటలు, చిన్న చూపు మాటలు, శాప మాటలు అన్ని వచ్చినప్పుడు గాయం వస్తుంది, ఎవరికైనా వస్తుంది. కానీ ప్రియులారా నీవు బాధపడాల్సిన అవసరం లేదు. జీవం కలిగిన దేవుడు గుండె గాయాన్ని, నలిగిన హృదయాన్ని స్వస్థపరిచే దేవుడు బ్రతికి ఉన్నా. కాబట్టి ఆ శక్తి అయిన దేవుడు ఈ ప్రాణగాయాన్ని యేసులో స్వస్థపరచాడు. ఇప్పుడు నీవు అనుకోవద్దు, నిందలు, అవమానాలు, ఇన్సల్ట్, అబద్ధాలు అన్ని వచ్చినప్పుడు నీ పరిచర్య, నీ సేవ అయిపోయింది అని దయచేసి అనుకోవద్దు. ఇది స్టార్టింగ్ అనమాట. అయిపోయింది అని దయచేసి అనుకోవద్దు. స్టార్టింగ్ స్టేజ్ అనమాట. అంది అయిపోయింది అనుకోవద్దు. సాతాను తప్పకుండా ప్రయత్నం చేస్తాడు నీ గుండె గాయపరచడానికి. ఎందుకంటే నీవు ముందుకు వెళ్ళవద్దు, నువ్వు బలవంతరాలు ఉండవద్దని దెయ్యాలు కోరుతున్నాయి. ఎందుకంటే నువ్వు బలవంతరాలు ఉంటే దెయ్యాలు, సాతాను రాజ్యం నాశనం అయిపోతుంది. సాతాను తెలుసు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యోసేపు విసిగిపోలేదు. పిలిచిన దేవుడు, నమ్మదైన దేవుడు ప్రాణగాయాలు స్వస్థపరిచామన్నమాట. ప్రాణగాయాలు స్వస్థపరిచారు. అదే దేవుడు మీ హృదయాన్ని యేసులో జీవం గల దేవుడు స్వస్థపరిచినాక. అందుకొరకే ప్రియులారా ప్రాణగాయాలు అంటే దానికి అర్థం ఏంటది? ప్రాణగాయాలతో కాదు చెరసాల్లో పరిచర్య, ప్రాణగాయాలు స్వస్థపరిచబడామన్నమాట. ఎందుకంటే యెహోవా తోడు ఉన్నాం, జీవం గల దేవుడు తోడు ఉన్నాం. కాబట్టి ప్రాణగాయాలంతా స్వస్థపరచబడాం. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే మునుపటి కంటే జీవం కలిగిన దేవుని యొక్క స్వరం క్లారిటీగా వినబడుతుంది అనమాట. మనం ఏం చెప్తాం? నా ప్రాణం అంతా గాయం ఉంది, నా ప్రాణం అంతా లోతైన గాయాలు, ఎన్నో గాయాలు
దుఃఖం, నిరాశ, బాధలు ఉన్నాయి కాబట్టి, అసమాధానం ఉన్నాయి కాబట్టి నిందలు, ఈ మాటలే జ్ఞాపకం వస్తుందేమో. మనకు అదే జ్ఞాపకం వస్తుందని, వారు చెప్పిన నెగిటివ్ మాటలు, అబద్ధాలు అదే జ్ఞాపకం వస్తుందని. కానీ ప్రియులారా, యోసేపు ప్రియులారా మనం చూసినట్లయితే జీవగలిగిన దేవుని చేత తాకబడామని కూడా, పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని తాకినాక, ప్రభు మన హృదయాన్ని తాకినాక, జీవగలిగిన దేవుడు మన గుండెను, మనస్సును తాకినప్పుడు రాయలు గీలవుతాయి, గీలవుతాయి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే స్వస్థ పొందామన్నమాట, స్వస్థ పొందాం. కాబట్టి ఆ సమస్యల తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే స్వరం విషయం చాలా క్లారిటీగా వస్తానన్నమాట. మనం ఏం చెప్తాం, అబో సమస్యలు, ఇంత వందల సమస్యలు నా చుట్టూ ఒకటి, దేవుని స్వరం వినడం లేదు, దేవుని స్వరం వినడం లేదు, ఏదైనా అర్థం అవడలేదని మనం అలా చెప్తారని. కానీ వస్తే చూడండి, ప్రార్థన చూడండి, తన ప్రార్థన జీవితం, తన జీవగల దేవునితో ఉన్న సహవాసం చాలా లోతు ఉన్నాము. దేవుడు అలాంటి కృప అనుకోవడానికి తెలిసిన ఒకటి సమస్యలు వెళ్ళాము. అయినా కానీ ఇప్పుడు ఇలా దేవుని స్వరం వినే విషయంలో మాత్రం తక్కువ స్థాయిలో లేదు. కాబట్టి నీ చేతిలో డబ్బు కాదు, ఇప్పుడు డబ్బు కాదు నీకు నాకు, ప్రాముఖ్యంగా డబ్బు కాదు మనకు అవసరం. దానికంటే ప్రియులారా మనకు అవసరం జీవం కలిగిన దేవుని ఒక స్వరం వినే కృప మనకు అవసరం అనమాట. జీవం కలిగిన దేవుని ఒక స్వరం వినే కృప ఉండే చాలు, డబ్బు మన చేతిలో సమృద్ధి వస్తాయి అనమాట. కానీ జీవం కలిగిన దేవుని స్వరం మనం వినలేని స్థాయిలో మనం ఉండే ప్రియులారా కొరత రావడానికి అవకాశం ఎక్కువ. కొరత ఒకటి జీవితంలో కొరతకు పరిష్కారం జీవం కలిగిన దేవుని ఒక స్వరం అనమాట. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో కొన్ని కొరతకు నీవు బాధపడుతున్నారేమో, కాబట్టి నీకు అసలైన కొరత జీవం కలిగిన దేవుని స్వరం విని దానికి లోబడడం అనమాట. వినాలి, లోబడాలి. దేవుని స్వరం వినలేని వ్యక్తులు దానికి లోబడలేదు. దేవుని స్వరం అని అర్థం కాలేని వ్యక్తులు దానికి లోబడలేదు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటది? ఇప్పుడు ప్రియులారా, కాబట్టి అనేక గాయాలు ఉన్నప్పుడు కూడా జీవంగా దేవుడు యోసేపుని స్వస్థపరిచాడు. అది దేవుడు నన్ను కూడా స్వస్థపరిచినాక, కాబట్టి దేవుడు లేవనెత్తాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది ఆపర్చునిటీ వచ్చామన్నమాట. ఆపర్చునిటీ పొద్దున్న లేచినప్పుడు, చెరసాలలో పొద్దున్న లేచినప్పుడు చూస్తున్నప్పుడు ఇద్దరు ముఖాలు అంత వెలుగు లేదనమాట. మరి కొంచెం దుఃఖ భావంతో ఉన్నాం అనమాట. వెంటనే గమనించాం. ఇప్పుడు నువ్వు గమనిస్తున్నావా? కొందరు మనం చూస్తున్నట్టే వారి జీవితమే గమనిస్తారు. బ్రదైనంతకాలం వారి గురించే మాట్లాడతారు, నోరు తెరిచిన వారి గురించే మాట్లాడతారు. కానీ యోసేపు ప్రియులారా మనం చూస్తున్నట్టే ఇద్దరు పరిస్థితులు చూసామన్నమాట. పక్కనున్న వారు పరిస్థితులు చూసామన్నమాట. మంచిగా చూడడం మాత్రం కాదు, గమనించాం, అర్థం చూసాం. మనమైతే నాకెందుకు అది అని మనం చెప్తాం. నాకే సమస్యలు ఎక్కువన్నాయి, వారి సమస్యలు నేనెందుకు పరిష్కరించాలి, మన మనసు అలా ఉండొచ్చు. కానీ యోసేపు ప్రియులారా మనం చూసినట్లయితే ఇద్దరు విషయం కూడా ప్రియులారా గమనిస్తామని, ఇద్దరిను గమనించి దేవుని ప్రేమతో నింపబడిన వారు ఇద్దరిని చూస్తారు. ఇద్దరిని చూసినప్పుడు గమనిస్తారు, బ్రదర్ సిస్టర్ నీకేమైంది, దుఃఖంతో ఉన్నాం కదా, సంతోషం లేదు కదా, ఏమైంది బ్రదర్ సిస్టర్ ఏమైంది అని మనం చెప్తున్నామా? లేదంటే మన సమస్యలు మాత్రం, నేను పోర్తిఫర్ ఇంటిలో ఉన్నప్పుడు నేను గాయపరచబడాము, కొందరు నన్ను తిట్టారు, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు అని ఇదే చెప్తారని, మనకి జరిగిన అంత చెప్తారని. కానీ ఇద్దరిలో ఒక సమస్యలు మనం గుర్తించడం లేదేమో. కాబట్టి యోసేపు ప్రియులారా మనం చూస్తున్నంతే పరిశుద్ధాత్మతో నింపబడిన యోసేపు ఇద్దరు తనకు సమస్య లేదని కాదు, సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇద్దరిలో సమస్య కొరకు నిలబడి అందన్నమాట, ప్రార్థన చేసేయాలి. దేవునికి ఇద్దరిలో సమస్యల కొరకు ప్రార్థన చేసాము, నిలబడాము. వినడం మాత్రం కాదు, వారు నిలబడాము, విన్నాము, ప్రార్థన చేసాము, దానికి జవాబు కూడా చెప్పేసామన్నాం. దేవునికి స్తోత్రం. అంటే ఆపర్చునిటీ ప్రియులారా సూపర్, మంచిగా వాడుకున్నాం అన్నమాట.
ఇప్పుడు ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుడు మనకు అనుగ్రహించిన ఆపర్చునిటీ పరిశుద్ధాత్మ సహాయం వలన అది వాడుకోవాలి, దానికి దైవ జ్ఞానం కావాలి. అప్పుడు యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు కూడా దైవ జ్ఞానములో తక్కువ లేదు, అభిషేకములో తక్కువ లేదు, దేవుని స్వరం విన్న విషయంలో తక్కువ లేదు. ఇప్పుడు నీవు ఎక్కడ ఉన్నామని కాదు, గుడిసెలో ఉన్నామా, బెంగళూరులో ఉన్నామని కాదు, బంధించబడిన స్థాయిలో ఉన్నామా, దానితో సంబంధం లేదు. కాబట్టి దాని మధ్యలో నీవు దేవుని స్వరం వింటున్నామా, దైవ జ్ఞానం కలిగి ఉన్నామా, ఆ జ్ఞానం నిన్ను లేపుతాడనమాట. అంతే ఆ జ్ఞానం, దైవ జ్ఞానం, అదే ప్రభువుని యేసుక్రీస్తు, దేవుని శక్తి, అదే ప్రభువుని యేసుక్రీస్తు, దేవుడు లేపుతాడు. ఇప్పుడు దైవ జ్ఞానం చాలా ప్రాముఖ్యం, దేవుని శక్తి చాలా ప్రాముఖ్యం. ఇది మనకు అవసరం అనమాట. డబ్బు కంటే ఆస్తిపాస్తుల కంటే మనకి ఇదే ఎక్కువ అవసరం. ఇది ఉంటే మనకు ఆస్తిపాస్తులు కూడా వస్తాయి అనమాట, ప్రజలు కూడా మనకు వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా, దైవ జ్ఞానం, దేవుని శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల, దేవుని స్వరం వినే కృపా దేవుడు మనకు అనుగ్రహించిందంట. ఇది ఉండే చాలు, ప్రజలు పరిగెత్తుకుని వస్తాయి అనమాట. డబ్బు మనుషులు సమృద్ధి వస్తాయి. కానీ ఇది లేదు అంటే అది రాదనమాట. దాన్ని కాబట్టి ప్రియులారా, ఏ సుధామంలో, కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆపర్చునిటీ ఫేత్ఫుల్గా వాడుకుంటాం. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటది? దేవుడు నీకు అనుగ్రహించిన ఆపర్చునిటీ నువ్వు నమ్మకంగా వాడుతున్నావా? ఓడిపోయిన స్థాయిలో ఉన్నామా? ఒకవేళ దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీ నీవు నమ్మకంగా వాడలేదంటే నీ ఆశీర్వాదం అని కాదు, నీ మనస్సు అనమాట, నీవన్నమాట, వేరే వారు కాదు, వేరే వారు కాదు. నీ చెప్తారని వాళ్ళన వారు నా ఆశీర్వాదానికి అడ్డుగా బ్రతి ఉన్నామని కాదు. ప్రియులు, నీ ఆశీర్వాదానికి అడ్డుగా దేవ జ్ఞానం, దేవునికి లోబడి బ్రతుకుతున్న వ్యక్తి ఉండే ఎవరు అడ్డుపడిన దేవుడు దాన్ని తీసివేస్తాడు. కాబట్టి నీవు దేవుడు మనకిచ్చిన ఆపర్చునిటీ నమ్మకంగా వాడలేదంటే ఎవరు తప్పకూడదు, ఎవరు పొరపడాలి, ఎవరు పొరపడాలి. కాబట్టి యోసేపు చెప్పలేదు పోతిఫరు ఒక పొరపాడని, లేదంటే తన దాసు ఒక పొరపాడని, లేదంటే నా డాడీ ఒక పొరపాడని, లేదంటే బ్రదర్ ఒక సిస్టర్ చెప్పలేదు. యోసేపు అదేం చెప్పడానికి సమయం లేదు. యోసేపు చెప్పడానికి ఒకటి దేవుని స్వరం ఉంది. దేవుని స్వరం విన్నాము, స్వరానికి లోబడి ముందుకు వెళ్తున్నాం, పరిచర్య నమ్మకంగా వాడు చేస్తున్నాం అనమాట. అని చాలా మంది ఈ విషయంలో ఓడిపోతున్నాం. ఎందుకంటే వారు ప్రియుల చూపు, కొందరి చూపు మనం చూసినట్లయితే 100 మంది ఉండేనే వస్తారు ప్రార్థన, లేదని అసలు రాదు. ఎందుకంటే నా స్టాటస్ కు తగినట్టు 100 మంది ఉండాలి, 1000 మంది ఉండాలి. కానీ యోసెఫ్ స్టేటస్ చూడండి. ఇప్పుడు ఇలా జీవగల దేవునితో కలిసి బ్రదర్ యోసెఫ్ స్టేటస్ చూడండి. ఇద్దరున్నా సరే పర్లేదు, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు ఈ సమయం నేనైతే వాడదామంది చాలు. అలాగే మనం ఉన్నామంటే తప్పకుండా నీకు ప్రమోషన్ వస్తాయి అన్నమాట. దేవుడు ఆపర్చునిటీ ఈ రోజు నాకు ఇచ్చామని, ఈ రోజు నేను పరిశుద్ధాత్మతో కలిసి నేను ముందుకే కొనసాగిస్తాను అని నువ్వు ముందుకు పడుతుంది. అక్కడ నిలబడలేదన్నమాట, నిలబడలేదు. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వ్యక్తి ఒక చోటు ఉండలేదన్నమాట. అంటే వాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మెట్టు, నెక్స్ట్ ఒక లెవెల్ పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్తారు. అందుకొరికి పరిశుద్ధాత్మ దేవునితో కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు యోసేపు మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నాం, జీవం కలిగిన దేవునితో కలిసి బ్రతుకుతున్నాం. అందుకొరికి ఆపర్చునిటీ వాడుకోండి. దేవుని జ్ఞానం ఉంది, దేవుని స్వరం ఉంది, తెలుసు. ఇది వాడుకోవాలి, ఇప్పుడు ఇది వాడుకోవాలి, అంతే, ఇది వాడుకోవాలి, ఇది మంచి ఆపర్చునిటీ. కానీ మనమైతే వారిద్దరు దుఃఖంతో ఉన్నారు, నాకేం సంబంధం, వారి దుఃఖంతో ఉండే నేను ఇంకా దుఃఖంలో ఉన్నా అని మనం చెప్తామని చెప్పి మనం నిద్రపోతాయి. లేదని రెస్ట్ ఇస్తారని రెస్ట్ తీసుకొని హాయిగా తిని వెళ్ళిపోతారు. యోసేపు ప్రియులారా మనం చూసి ఆపర్చునిటీ వాడుకున్నాం. అదే ఆపర్చునిటీ ప్రియులారా మనం చూసినట్లయితే రాజు పాలస్తీనాలోనికి తీసుకొని వెళ్ళామన్నమాట. ఐగుప్తు దేశంలో గవర్నర్ లేదంటే ప్రైమ్ మినిస్టర్ ఆఖరి స్థాయికు తీసుకొని వెళ్ళాం. ఇది జీవగల దేవుడు చూస్తున్న దేవుడు అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే చాలా మంది గొప్ప స్థాయికి వెళ్ళడానికి వెళ్ళలేదు. దానికి కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన కృపావరాలు, దేవుడు ఇచ్చినది ఎంత విలువైనదని అర్థం చేసుకోకుండా అది మూసివేసి ఉన్నామన్నమాట. అంటే దాచిపెట్టి ఉన్నామన్నమాట, దాచిపెట్టి ఉన్నాం. తర్వాత దేవా నన్ను ఆశీర్వదించమని ప్రార్థన పోయి
ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన గిఫ్ట్ వరాలు దాచిపెట్టుకొని తర్వాత నీవు నన్ను ఆశీర్వదించమంటే పరిస్థితి ఎలా ప్రియుల. ఇప్పుడు యోసేపు ప్రియుల మనం చూసినట్లయితే ఆపర్చునిటీ వాడుకున్నాం, కృపావరాలు వాడుకున్నాం, దేవుడిచ్చిన టాలెంట్ వాడుకున్నాం, దాన్ని గౌరవించామని అభిషేకాన్ని గౌరవించాం. ఇది దేవుడిచ్చినది వరం అని అర్థం చేసుకొని దాన్ని వాడుకున్నాం. దాని యొక్క విలువ అర్థం చేసుకొని వాడుకున్నాం. సమయం యొక్క విలువ అర్థం చేసుకున్నాం అన్నాడు. సమయం యొక్క విలువ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న వారు అది వాడుతాయి. సమయ విలువ అర్థం చేసుకోలేని వ్యక్తులు సోమరిగా దిరపోతలే బ్రతన్నమాట. వారు పనికిరాని వ్యక్తులు మార్చబడతారు, ఫలించలేని వ్యక్తులు. కాబట్టి ప్రియులారా, మారు మనసు ఎవరైనా ఉండే మారు మనసు ఉండాలి. ఇప్పుడు యోసేపు ప్రియులారా కృపావరాలు వ్యక్తులు వాడుకున్నాం. కాబట్టి ఏమైంది? తన సొంత డాడీకి అది ఆశీర్వాదంగా మార్చబడింది, సొంత సహోదరులకు అది ఆశీర్వాదంగా మార్చబడాం. దేశానికి ఇస్రాయేల్ కు ఆశీర్వాదంగా మార్చబడి దేవుని పిల్లలకు పక్కన దేశంలో ఉన్న ప్రజలు కూడా అది ఆశీర్వాదకరంగా మార్చబడి. ఇప్పుడు నీవు నేను దేవుడిచ్చిన టాలెంట్ సమయం నమ్మకంగా వాడుతున్న వ్యక్తి ఉండే నీకు మాత్రం కాదు, వేలాది లక్షలాది అనేక ప్రజలకు నీవు ఆశీర్వాదకరంగా బ్రతుకుతుంది. హల్లెలూయా. ఆ కృప దేవుడు అనుగ్రహించిన కాబట్టి నీవు అనేకలకు ఆశీర్వాదకరంగా బ్రతుకున్నావు. దేవుని చెప్తాం. కానీ టాలెంట్ నీవు నమ్మకంగా వాడుకోవాలి. దేవుడు ఇచ్చిన సమయం నీవు వాడుకోవాలి. ఆ జ్ఞానం దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి ఈ సమయం చాలా ప్రీషియస్. దేవుడు ఇచ్చిన సమయం అన్నమాట. దేవుడు ఇచ్చిన టాలెంట్ చాలా ప్రీషియస్. కాబట్టి దాన్ని నువ్వు చిన్న చూపు చూడవద్దు అన్నమాట. నువ్వు దాన్ని చిన్న చూపు చూసుకొని నువ్వు దాన్ని వాడుకోకుండా ఉండే నువ్వు ఆశీర్వాదాలు అనుభవించే విషయంలో అలాగనే ఉండిపోతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం లేపబడాలి, మనం లేవాలి అనమాట. దేవా నాకు ఇచ్చినది నేను వాడదామని తీర్మానం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మాత్రం వాడుకోవాలి అంతే. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇది వాడుకోవాలి అంతే. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన చేయడం మాత్రం కాదు, పరిచయం చేసాం అంతే. వాడుకున్నాం, టాలెంట్ వాడుకున్నాం. కాబట్టి ఏమైంది ప్రియులారా? టాలెంట్ వాడుకున్నాం చాలు. టాలెంట్ కృపావరాలు వాడుకున్నాం. తర్వాత సమయం పడింది, 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు పడింది. పర్లేదు, కూలింగ్ అయితే వచ్చింది. రాజు పాలసీ నుండి కూలింగ్ అయితే వచ్చింది, దారి అయితే తెరబడింది. కాబట్టి ఒకటే చేయాలి, ఎప్పుడు కూలింగ్ వస్తని దారి తెరబడితే అని చెప్పలేను. ఇప్పుడు నీవు ఫెయిత్ఫుల్ ఉండాలి, చిన్నదిలో ఫెయిత్ఫుల్ ఉండాలి. ఉంటే చాలు, దారులు అయితే తెరబడతాయి. కాబట్టి ఒకవేళ దారిలో నీకు తెరబడలేదు అంటే దానికి అర్థం నీవు ఫెయిత్ఫుల్గా లేదని. జీవగల దేవునితో పరిశుద్ధాత్మానుసారం వినే విషయంలో, దానికి లోబడే విషయంలో ఫెయిత్ఫుల్గా లేదు. మారు మనసు వేరే మార్గం లేదు. రెపెండెన్స్ చేసుకోవాలి, దేనికి కూడా నేర్చుకోవాలి. మంచిది రెపెండెన్స్ పొందాలి. మంచి తీర్మానం నిర్ణయం చేసుకోవాలి. నేను ఒకరైనా సరే, ఇద్దరైనా సరే, 10 మంది అయినా సరే, దేవా ప్రభు మీరు ఇచ్చిన ఏ ఆపరేషన్ అయినా సరే అది అర్థం చేసుకోవాలి. దానికి దేవుడి జ్ఞానం కావాలి. ఇప్పుడు యోసేపు అర్థం చేసుకున్నాం, నన్ను పైకి లేపడానికి ఇది మంచి అవకాశం అంతే. అది అర్థం చేసుకొని వాడుకున్నాం. కానీ మనమైతే చాలాసేపు అది మిస్ అయిపోతున్నాం. అందుకని పోలీస్ పెడితో మనం కలిసి బ్రతుకుదాం. కాబట్టి ప్రియులారా, ఇలాగే దేవుని పరిచయంలో ముందుకు వెళదాం. కాబట్టి మనం ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు నడిపించాం. దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థాయికు నడిపిస్తున్నాం. కానీ దేవుడు ఇచ్చిన ప్రభావరాలు ఆపర్చునిటీ నేను నమ్మకంగా అది వాడుకోవాలి. అప్పుడు నేను అలసిపోయినామని చెప్పిన పని జరగలేదు. నేను చాలా అలసిపోయినాము, చాలా గాయంతోన్నాము, నేనే లేవలేదు అంటే పని జరగలేదు. ఆ టైం వాడుకోవాలి అంతే, కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే యోసేపు అనేకలు గాయాలు స్వస్థపరిచే వ్యక్తిగా, అనేకలకు బ్రతికిచ్చే వ్యక్తిగా దేవుడు వాడుకున్నామన్నమాట. దివ్యంగా దేవుడు వాడుకున్నాడు. దేవుడు నిన్న నిరంతరం ఏకరుదు ఉన్న దేవుడు నన్ను కూడా వాడినాక అది ఎంత గొప్ప సంతోషం. అనేకలకు పంచిపెట్టే వ్యక్తిగా దేవుడు మార్చేస్తాను. అదే చిన్నదిలో ప్రియుల నమ్మకం ఉండే జీవం కలిగిన దేవుడు మనల్ని కూడా అలాగే దేవుడు చేస్తాడు. దేవుడు ఉన్నాడు ప్రియుల, దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దేవుడు మనల్ని బలపరిచినాక, ఓదార్పు దయచేనాక, కాబట్టి గాయాలు చూసుకొని నువ్వు బాధపడవద్దు. గాయాలు స్వస్థపరిచే ప్రభువును నువ్వు చూడాలి. ఏసే పొందిన గాయముల చేత స్వస్థ నందుదని అందు. కాబట్టి స్వస్థపరిచారు. కొందరు
బ్రదర్ అంత గాయాల గురించి మాట్లాడతారు, కొందరేమో హృదయం గురించి మాట్లాడతారు. నా హృదయం చాలా సాఫ్ట్ అని. ఈ సాఫ్ట్ హృదయాన్ని జీవం కలిగిన దేవుడు మాంసల హృదయం అంటే బలప్రస్థ అనమాట. ఎన్ని గాయాలు వచ్చినా ముందుకు వెళ్ళే కృపా దేవుడు మీ ఆత్మలో బలం అనుగ్రహించినాక అంతే. ఒకటి, కొందరు గాయపరుస్తారని నువ్వు అక్కడ ఆగిపోవద్దు, ముందుకు కొనసాగించాలన్నమాట. ఇప్పుడు గాయాలు స్వస్థపరిచిన దేవుడు ఉన్నాడు. ఏసు పొందిన గాయాల చేత స్వస్థ ఉంది. హల్లెలూయా. కాబట్టి గాయాలు స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ముందుకు వెళదాం. కాబట్టి నువ్వు గాయపరచబడిన స్థాయిలో ఉండవచ్చు. అందుకొరకు ఇంకా నువ్వు తీర్మానం చేసుకొని ఉండొచ్చు, నాకు ఒంటరి బ్రతుకు చాలని, ఇంకా మనుషుల దగ్గరికి నేను వెళ్ళలేదని నువ్వు తప్పుడు నిర్ణయం చేసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఎవరి దగ్గర వెళ్ళినా అందరూ నన్ను తప్పుపడుతున్నారని. కాబట్టి నిన్ను మనం అర్థం చేసుకోవాలి. పరలోక తండ్రిని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని కడిగి మనల్ని నీతిమంతులుగా మార్చేశాడు. కాబట్టి తండ్రి క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనల్ని నీతిమంతులుగా చూస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. జీవగన్న దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని తప్పుపట్టడం లేదు, మనల్ని నీతిమంతులుగానే చూస్తున్నాం. కాబట్టి ఎవరు తప్పుపట్టినా నీవు నేను ఎందుకు బాధపడాలి? ఆకాశ భూమి సముద్రం జరిగిన దేవుడు పరలోక జీవగన్న దేవుడు తన యేసుక్రీస్తు తన రక్తం ద్వారా మనల్ని కడిగి మనల్ని నీతిమంతులుగా మార్చేసాను. ఇది అర్థం చేసుకోవాలి. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. దాని కొరకే పరిశుద్ధ గ్రంథం చదవాలి, ధ్యానించాలి. ఇప్పుడు ఏం గ్రహిస్తావు? నీవు నీతిమంతురాలు, పరిశుద్ధరాలు. ఇప్పుడు నీకు ఉదయంగా యేసు రక్తం ద్వారా కడిగబడిన నీతిమంతురాలుగా పరిశుద్ధరాలు నీకు ఉదయంగా భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా సరే నెగిటివ్ చెప్పినా నీవెందుకు బాధపడాలి? నువ్వు ఆనందించాలి. ఎందుకంటే ఆకాశం భూమి సృజిన జీవం కలిగిన మాట నువ్వు వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు నీతిమంతురాలు, పరిశుద్ధరాలు. అంతే. అదే పరిశుద్ధాత్మలో అదే మాట్లాడతారు, ఏసీ అదే మాట్లాడతారు, జీవం కలిగిన దేవుడు అదే నీ గురించి మాట్లాడతారు. కాబట్టి వారు వేరు. ఏదో ఒక నేటివ్ మాటలు చెప్పినని నీవెందుకు బాధపడాలి? నువ్వు బాధపడుతున్నామంటే జీవగలిగిన దేవుని ఒక మాటలు నీవు తిరస్కరించిన స్థాయిలో ఉన్నావు. అదే నీ బాధ కారణం. జీవగలిగిన దేవుని ఒక మాటగా నువ్వు రిసీవ్ చేయాలి. నీ హృదయంలో ప్లాన్ చేసుకోవాలి. వాక్యం రిసీవ్ చేసుకోవాలి. వాక్యం ధ్యానించాలి. దేవారాధన వాక్యం ధ్యానించేవాడు సంతోషంతో ధ్యానించేవాడు. వాక్యం ధ్యానించాలి. నీవు పనికిరాని చెత్తలు నీవు ధ్యానించుకొని ఉండే నీ జీవితం అలాగే మార్చబడదు. ఇప్పుడు జీవగల దేవుని మాటలు పరిశుద్ధాత్మ సహాయం వలన ధ్యానిస్తాం, దానిలో ఆనందిస్తాం. అదే ప్రభువునందు ఆనందించుకోవడం. జీవగల దేవుని ఒక మాటలో ఆనందిస్తాం. ఇన్ క్రైస్ట్ నువ్వు రాజులకు యాజక సమూహం అనమాట, రోయల్ ఫ్యామిలీ మెంబర్ అనమాట. ఇన్ క్రైస్ట్ మీరు క్రిస్తునందు సంపూర్ణులు అనమాట, నూతన సత్య అనమాట. చాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రిస్తు కలిగిన వ్యక్తి అనమాట. నువ్వు ఆనందించాలి. దేవుడు ప్రభు మన కొరకు ప్రాణం ప్రేమించాం, ప్రాణం కంటే ప్రేమించాం. చాలు. దేవునికి స్తోత్రం. ఇంకొక ప్రేమ కొరకు నువ్వు ఎందుకు ఒదగాలి? దేనికన్నా గొప్ప ప్రేమ ఇంకెక్కడ దొరకలేదు. పరిశుద్ధమైన, నిత్యమైన, శాశ్వతమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రాణం బట్టి గొర్రెలు మంచి కాపరి ప్రేమించాం. మంచి కాపరి దొరికి యేసుక్రీస్తు ప్రాణం బట్టి. ఆ ప్రేమ నీ గాయాలను హీలేసే ప్రేమ అనమాట. చాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమ ధ్యానిస్తాం, ఏసీయ ప్రేమ ధ్యానిస్తాం. ఇంకా ఏసీయ ప్రేమ నువ్వు నేను ధ్యానించుకొని బ్రతున్న వ్యక్తులు ఉంటే ఏసీయ ప్రేమ ఏమవుతుంది? కొత్త జన్మించిన మీ ఆత్మ నుండి పరిశుద్ధమైన దేవుని ప్రేమ ప్రవహించినాక కాబట్టి వీరు ప్రేమించడం లేదని కాదు. యోసేపు ప్రియులారా కంప్లైంట్ లేదు. యోసేపు ప్రేమ చూపామన్నమాట. జీవం కలిగిన దేవుని ఒక ప్రేమ చూపాం, ప్రేమ ప్రవహించాం. దేవునికి స్తోత్రం. అదే ఇద్దరు గైదేళ్లకు పరిచయం చేసాం. అదే దేవుని ప్రేమ నింపబడిన యోసేపు పరిచయం చేసాం. అంతే. యోసేపు పరిస్థితి మర్చిపోయింది, దారిలో ఓపెన్ అయింది. కాబట్టి దేవుని ప్రేమ నింపబడి బ్రతున్న స్థాయిలో ఉండే దారిలో ఓపెన్ అవుతుంది. కానీ కోపం, పగ, చేదు కలిగి బ్రతున్న వ్యక్తులకు దారిలో ఓపెన్ కాదని. కాబట్టి పగ, కోపం, చేదును ప్రార్థన ద్వారా నువ్వు జయించుకోవాలి. కోపం స్పిరిట్ను జయించుకోవాలి, మరణ స్పిరిట్ను జయించుకోవాలి, అసూయ స్పిరిట్ను, అనేక స్పిరిట్ను జయించుకోవాలి, లెస్ట్ స్పిరిట్ దేయాలు దాన్ని జయించుకోవాలి. ఫియర్ స్పిరిట్ను జయించుకోవాలి, అవిశ్వాసం, ఆత్మను తిరగబాటు స్పిరిట్ను జయించుకోవాలి, ఈబుల్ స్పిరిట్ను
యేసు నామం, యేసు రక్త ప్రార్థన ద్వారా దాన్ని తొలగించుకోవాలి అనమాట, తొలగించుకోవాలి. కాబట్టి ప్రియులారా, అందుకొరకే పట్టుదల ప్రార్థన అవసరం, బలమైన ప్రార్థన అవసరం. కాబట్టి ప్రార్థన కొరకు సమర్పిస్తాం, వాక్య ధ్యానం కొరకు సమర్పించాలి, సమయం ఇవ్వాలి. ప్రీసియస్ దేవునితో సమయం ఇచ్చినప్పుడు నీవు కూడా విలువ కలిగిన వ్యక్తిగా మార్చబడుతుంది. విలువ కలిగిన దేవునితో నువ్వు సమయం గడపడం లేదంటే నీవు కూడా విలువ లేని వ్యక్తులుగా మార్చబడడానికి అవకాశం లేదు. ప్రీసియస్ జీవగల దేవునితో సమయం గడిపితేనే నీకు విలువ ఇంక్రీస్ అయిపోతుంది, వాళ్ళు ఇంక్రీస్ అవుతుంది, వాళ్ళు నీకు ఇంక్రీస్ అవ్వాలి. మనకు వాళ్ళు దేవుడు విలువ ఇచ్చే దేవుడు అనమాట, ప్రాణం కూడా పెట్టి. కాబట్టి దేవునితో కలిసి నీవు ఉంటే నీకు విలువ ఇంక్రీస్ అవుతుంది, స్తోత్రం, పోలింగ్ వస్తుంది, దారిలో తరబడతాయి. కానీ జీవగల దేవునితో సమయం గడపడం నీవు దానికే తప్పు పెట్టుకొని ఉండే నన్ను విడిపించేవాడు ఇంకెవరు లేదన్నమాట. ఇప్పుడు జీవగల దేవును ప్రభు నేర్చుకొలుసును తప్పు పెట్టవద్దు, జీవగల దేవుని తప్పు పెట్టవద్దు. జీవగల దేవుడు మేలు చేసే దేవుడు అనమాట. ఇప్పుడు యోసేపు జీవగల దేవుని తప్పు పెట్టలేదు. దేవుడు నేను పిలిచాం కదా, పోత రెండిల్లో ఉన్నాం కదా, ఇన్ని గాయాలు వచ్చాం కదా, దేవుడు పిలిచాం, దేవుడు ఎందుకు ప్రాణగాయాలు రాకుండా కాపాడాలి కదా అని దేవుని సోటు చేయలేదన్నమాట. యోసేపుకి అర్థమైంది, నా పిలుపుకు నా విషయానికి వ్యతిరేకంగా నిలబడేది మనుషులు కాదు, దెయ్యాలని తెలుసు, సాతానని తెలుసు. కాబట్టి ఈ రోజు నీవు అర్థం చేసుకోవాలి, నీ పిలుపుకు దేవుని పరిచర్యకు అడ్డుపడేది మనుషులని అనిపిస్తేమో కానీ దెయ్యం అని, సాతాన్ అనమాట, దెయ్యం సాతాన్. ఇంకొకరు ఎఫెసీయులు 6:12 వాక్యం మనం చూడాలి, యేసుక్రీస్తు మాటలు చూడాలి. యేసుక్రీస్తు చెప్పారు, తండ్రి వేరే మీ చేర్చున్నారో వారికి తెలియదు కాబట్టి క్షమించమని చెప్పి క్షమించుకోవాలి. మనుషులు కాదు మన శత్రువు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించింది ఒక శత్రువు ఈ డాడీ కాదు, దెయ్యాలు అది చెప్తారు, మీ డాడీ అని, లేదంటే మీ మమ్మీ అని, లేదంటే నీ భర్త అని, భార్య అని, పిల్లలని ఎవరో ఒకరు చూపిస్తారు. కొందరికి పాస్టర్ గారు కూడా చూపిస్తారు, పాస్టర్ విశ్వాసాన్ని కూడా. కాబట్టి పొరుగువారు, కాబట్టి వారు కాదు పరిగలరు, వారు కాదు, అస్సలనే శత్రువు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలో కొత్త జన్మించిన అస్సలైన శత్రువు మన శత్రువు ఒళ్ళే సాతాన్ అనమాట. అది యేసుక్రీస్తు అర్థం చేసుకోండి. అందుకొరకు యేసుక్రీస్తు కలువరి మరణం ద్వారా సాతాను శిరస్సును తొలగించేశాను అనమాట. మేము సాతాను నాశనం చేశాం, తొలగించేసాం, అధికారాన్ని తీసివేశాం. కాబట్టి సులువ మరణం ద్వారా సాతాను ఓడించాం. కాబట్టి క్రిస్తువుని కలిగిన నీవు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. పాంబులను, తేలును, శత్రు బలం అందరిని తుక్కోవడానికి దేవుడు అధికారం ఇచ్చాం, అధికారం వాడుకోవాలి. కాబట్టి అధికారం మనుషులకు వ్యతిరేకంగా వాడుకోవద్దు. దేవుడు ఇచ్చిన అధికారం అంతా కూడా మనుషుల్లోకి వ్యతిరేకంగా మనం వాడుకోవద్దు అనమాట. మనుషులను దీవించడానికి వాడుకోవాలి కానీ వారి శపించడానికి వాడుకోవద్దు అనమాట. కాబట్టి ప్రియులారా, మన శత్రువు మనుషులు కాదు, మనుషులు నీ శత్రువు అని నీవు అనుకొని ఉండే, అదే నీవు ఆలోచన చేసుకొని ఉండే అదే జ్ఞానమే నేను మనుషుల నుండి తప్పకుండా దూరం చేస్తాను అనమాట. మనుషులు నీ శత్రువు అని నువ్వు అనుకొని ఉండే, నువ్వు మెల్లమెల్లగా వారి నుండి దూరం అయిపోతావు. అసలైన శత్రువు ప్రియులారా మనుషులు కాదు, దెయ్యాలు, సాతాన్ అనమాట. కాబట్టి సాతాన్ నుండి నువ్వు దూరంగా ఉండు, నీ హృదయాన్ని కాపాడుకో పరిశుద్ధ వాక్యం ద్వారా. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్న మనుషులు మనం ప్రేమించాలి. వస్తే పద చేశాను, ఖైదీలు కదా, వారు తప్పు చేస్తున్న వారు కదా, కాబట్టి నేను పట్టించుకోలేదని కాదు, వారి పొరపాటు చేసి ఉండొచ్చు, కానీ వారికి అవసరం, వారు వ్యవసాయ తన గిఫ్ట్ వాడుకున్నందు వాడుకున్నాం. కాబట్టి ప్రమోషన్ వచ్చింది. ఈ రోజు నీవు ఆపర్చునిటీ, సమయం, దేవుడు నీకు ఇచ్చిన ఆపర్చునిటీ, సమయం, కృపవరాలు నువ్వు నమ్మకంగా వాడుతున్న వ్యక్తి ఉండే, ఖచ్చితంగా మీ కొరకు దారిలో తెరబడుతుంది. అంత సామర్థ్యం మనుషులకు, సాతానుకు ఎవరికి లేదు. దేవుని పరిశుద్ధాత్మ సహాయం వలన టాలెంట్ నమ్మకంగా వాడుతున్న వ్యక్తి ఉండే నీవు ప్రమోషన్ వస్తాయి, అంతే పులికి వస్తుంది. కాబట్టి నిన్ను ఇప్పుడు వద్దని అనేక చెప్తున్నారన్న, డోంట్ వరీ, నీవు నమ్మకంగా పరిచర్య చేసుకో, నీ కొరకు దారిలో ఖచ్చితంగా ఏ సమయంలో తెరబడుతుంది. ఎందుకంటే సృష్టికర్త దేవుడు, జీవగల దేవుడు ఉన్నాడు కాబట్టి, జీవగల దేవుడు ఉన్నాడు కాబట్టి దారిలో తెరబడుతుంది. చాలు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధరాన్న మా ప్రేమ గల తండ్రి దేవా, వందనాలు తండ్రి దేవా, సర్వశక్తి వందన, సర్వజ్ఞాని ప్రభువా, మీరు మమ్మల్ని అందరినీ పిలిచినట్టు వందనాలు. మీ ప్రేమ పిలుపుని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి దేవా, మీ గొప్ప పిలుపుని బట్టి ఆరాధన, వందనాలు తండ్రి దేవా. గొప్ప పిలుపు వందన వారందరిని బట్టి వందనాలు తండ్రి. వారు ప్రాణములు వచ్చిన ప్రతి గాయాలు ప్రభు మీరు ఎరుగన తండ్రి స్వస్థపరచుందని
నలిగిన హృదయం స్వస్థపరిచే ప్రభావ మీ అభిషేకం ద్వారా స్వస్థపరచుందని గుండె చెదరిన వారిని బాగు చేసే మా ప్రభావ పరిశుద్ధాత్మ దొంగతుడై బాగు చేయమవుతుంది. వారి ప్రాణగాలి కట్టుమవుతుంది. దేవా దుఃఖం నిరాశ బాధ నుండి విడిపించు, డిప్రెషన్ నుండి విడిపించు, బంధకాల నుండి విడిపించు, సాతాన ఆలోచన నుండి విడిపించండి. ప్రాణాన్ని పరిశుద్ధపరచు, హృదయాన్ని కడుగుమవుతుంది, శుద్ధి చేయమవుతుంది, ఆత్మ బలపరచండి. మీ స్వరమైన కృప దేవా దయచేయమవుతుంది. బలపరచండి, ఆత్మ అధికంగా బలపరచండి తండ్రి. మునిపటి కంటే ఇంకా ఎక్కువ పరిధి చేసినట్టు అభిషేకంతో కుమ్మరించు తండ్రి. ఎవరైతే పరిధిలో తండ్రి వెనకపోయారో తండ్రి వారి ముందుకు వచ్చినట్టు సహాయం, ప్రాణగాయాలను బట్టి, గిలిసలను బట్టి, వాసికారాధన అబద్ధాలను బట్టి, సాతనగా ఆమె తందరాలను బట్టి ఎవరైతే దేవా వెనకపోయారో పక్కకి వెళ్ళారో వారందరూ ముందుకు వచ్చినట్టు తండ్రి వారి ఆత్మను వెలపరచండి. పరిశుద్ధాత్మ హృదయాన్ని కడుగుతుంది. మునిపటి కంటే గొప్ప పరిచయం చేసినట్టు అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే లాబాన కారబిన దేవా ప్రభా మీ స్వరం ఇద్దరు చెప్పే కృప అభిషేకంతో కుమ్మరించుతుంది. మీ స్వరం ధ్యానించే కృపాదేవ అధికంగా కుమ్మరించుతుంది. అలాగే తండ్రి నోరందరి ఫలించినట్టు దేవా సహాయం దేవా దయచిపోతుంది. అనేకలకు మేరేసే బిడ్డలకు అభిషేకించి మమ్మల్ని అందరూ లేవనెత్తమవుతుంది. మా రాష్ట్రం దేశాన్ని దీవిస్తుంది దేవా. ప్రతి ఒక్కరు యేసునామములో ఉన్న దేవుని అందరూ అనుభవించదు కృప చూపని అందరూ ప్రార్థన ఇస్తున్నాం దేవా. మీ రక్తంగా దభిస్తున్నాం యేసునామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.